వీళ్ళకి ఆరోగ్యం బాగలేదు. ఆ రోజు డీజీపీ గారికి చెప్పి, అయ్యా నేను నాగర్ కర్నూలు నుంచి తీసుకొచ్చింది వాస్తవమే, కానీ ఇగో మీ ఆధీనంలో మీకు చూపిస్తున్నా, కానీ వాళ్ళు నా దగ్గరే ఉన్నప్పటికీ షెల్టరు నేను మీ ముందు హాజరుపరుస్తున్నా, మీరు భద్రత కల్పియండి. వాళ్ళకన్నా జీరో భద్రత లేదు. నాగర్ కర్నూలు అయితే భద్రత కల్పించగలరు, కానీ నేను ఎట్లా కల్పిస్తా అన్నాడు. భద్రత లేదు. వాళ్ళకి పెట్టినట్టు మేము అడిగిన సెక్షన్లతో రిమాండ్ చేసింది లేదు. డీజీపీ గారి నుంచి ఎలాంటి లేదు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, జాగ్రత్తగా వినాలి మీరు. పోలీసు ఆయన పోలేదు అరెస్ట్ చేయడానికి, ఎస్ఐ చెప్పలేదు దానికి, ఎస్ఐ అరెస్టుకి పోలే, సిఐ చెప్పలేదు, సిఐ అరెస్టుకి పోలే, ఆయన మీద డిఎస్పీ చెప్పలేదు, డిఎస్పీ అరెస్టుకి పోలే, ఆయన మీద ఎస్పీ చెప్పలేదు, ఎస్పీ అరెస్టుకి పోలే, ఆయన మీద డిఐజీ చెప్పలేదు, డిఐజీ పోలే, ఆయన మీద ఐజీ చెప్పలేదు, ఐజీ పోలేదు, డీజీపీ చెప్పలేదు. మరి డీజీపీ బాధిత వర్గం యొక్క ఘోష విన్న తర్వాత నిందితులు దుర్మార్గులని తేలిపోతున్నా డీజీపీ ఎందుకు అరెస్టుకి ఆదేశించలేదంటే, డీజీపీకి రేవంత్ రెడ్డి చెప్పలేదని రుజువు అవుతున్నది. ఎందుకంటే డీజీపీ రేవంత్ రెడ్డి చెప్తే వింటాడు. ఆయన వింటాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. పాపం రేవంత్ రెడ్డి గారు ఏదో బైబిల్లో ఒక సామెత ఉంది, వాడు లోకమంతను జయించను ఆత్మను కోల్పోయాను అన్నది. ఈ రేవంత్ రెడ్డి అంతగా జయిస్తాడు కానీ ఆత్మలే కోల్పోయాడు. పాపం ఆత్మను కోల్పోయాడు. టెన్షన్ తిరుగుతున్నాడు పాపం. ప్రపంచమంతా తూ అని ఊస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. చచ్చిపోయినావు నువ్వు ఆల్రెడీ. పాప డెత్ అయిన రోజే డెత్ అయిపోయినావు నువ్వు. పాప చచ్చిపోయిన రోజే నైతికంగా తెలంగాణ గవర్నమెంట్ డెత్ చచ్చిపోయింది. రేవంత్ రెడ్డి పైసలు పెట్టకుండా పోటీ చేస్తే, రేవంత్ రెడ్డి మందు దాపియకుండా మాంసం పంచకుండా పైసలు పెట్టకుండా పోటీ చేస్తే పాప తల్లి మౌనికతో ఓడిస్తా నిన్ను. పాప తల్లి మౌనికతో ఓడించి పారేస్తా. నువ్వు పైసలు పెట్టకుండా రా, నువ్వు బయటికి ఎన్నికల్లో ఓడిస్తా. పాప తల్లిని తీసుకుపోయి ఎన్నికల్లో నిలబెట్టి. ఏమనుకుంటుండ్రు? ప్రజాస్వామ్య సుగంధం నుంచి పుట్టిన ఉద్యమం మాది. అంబేద్కర్ గుండెల నుంచి పుట్టుకొచ్చి కాన్సీరాం ఖడ్గం తిప్పాలనుకుంటున్న తెలంగాణలో. ఏం రాజ్యం నీ రాజ్యం? ఏ రాజ్యం? బడ్డు రాజ్యం. ఏం రాజ్యం అంటే గుంపు మేస్త్రివా కంపు మేస్త్రివా నువ్వు? అసలు ఇది రాజ్యం అనేది వల్లకాడ. ఆఫ్టర్ ఆల్ ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేసే ధైర్యం లేదు నీకు. ఒక ముఖ్యమంత్రి తుకారాం రెడ్డిని అరెస్ట్ చేయలేనాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రివా? డేరుండాలి మనిషికి, ధైర్యం ఉండాలి. ముఖ్యమంత్రి అంటే హ్యుమానిటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, ధైర్యం ఉండాలి. 3 లక్షణాలు ఉన్నాడు ముఖ్యమంత్రి. నీకు క్రియేటివిటీ లేదు, ధైర్యం లేదు, మానవత్వం అంతకన్నా లేదు. మరి నీ పనేంటి? మేనేజ్మెంట్ చేయడం, పైసలు పంచడం, అబద్ధాలు ఆడడం, యాంటీ కాన్స్టిట్యూషన్ మిషన్ మైండ్ అనేది. రాజ్యాంగ వ్యతిరేక శక్తివి నువ్వు. కేసీఆర్ గుణం, చంద్రబాబు నాయుడు గుణం, రాజశేఖర రెడ్డి గుణం 3 మిక్సీలో వేస్తే బయటకు వచ్చే దొంగే రేవంత్ రెడ్డి. ఇది నేను ముఖ్యమంత్రి ఆయన అయినాక చెప్పిన ఎమ్మటే తెల్లారి చెప్పిన వస్తున్నాడు ఇట్లా క్యారెక్టర్ ఒకటి వస్తుందని. ఎందుకు ఆ ముఖ్యమంత్రి పీఠం? పేదవాడికి గౌరవాన్ని ఇవ్వలేని వాడి, పేదవాడికి అన్నం పెట్టి పేదవాడిని గౌరవించి అతన్ని దేవుడుగా చూడలేని రాజ్యం ఎందుకు అంటున్నా. ఇప్పుడు దొంగలు పడ్డాక వాడు ఏ తాళం చేతిలో తీసిండు, వాడు ఎట్లా దొంగతనం చేసిండు అని ఇంకో దొంగను పట్టుకొస్తారట. వాడు చెబుతున్నాడు వీడు ఎట్లా దొంగతనం చేసిండు. ఈ కేసీఆర్ దొంగతనాలన్నీ పట్టేటోడు పోలీసు వాళ్ళు పట్టుకొస్తే రేవంత్ రెడ్డి అవుతాడు. అందుకనే రేవంత్ రెడ్డి అనే గవర్నమెంట్ తెలంగాణ గడ్డ మీద ఒక్క గ్రామంలో ఒకతన్ని అరెస్ట్ చేయలేకపోతే, ఒక గ్రామంలో అరెస్ట్ ఎందుకు? అక్కడున్న తుకారం రెడ్డి, అక్కడున్న సతీష్ రెడ్డి, అక్కడున్న మధుకర్ రెడ్డి, అక్కడున్న శ్రీనివాస రెడ్డి, ఈ రెడ్లంతా ఎవరు? రేవంత్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి బంధు వర్గం. ఒకే క్లాస్ సొసైటీ,
ఒకళ్ళకి అల్లిక. ఒక్కరిని అరెస్ట్ చేస్తే మన ఉద్యమం ఆకాశం ఎత్తెదిగిద్ది. ఒక్కరిని అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, మనం డౌన్ అయిపోతాం. ఒక్కసారి మనం డౌన్ అయిపోతే బీసీఎస్ఎస్టీ ఉద్యమం అగ్నిలాగా అంటుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత ధర్నా చేసినా మనం మాట వినొద్దు అని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఖమ్మంలో భూములు 30 ఎకరాలలో ఉన్న 100 మందిని బయటికి వెళ్ళగొట్టాడు. ఎట్లా వెళ్ళగొట్టాడో తెలుసా? చంటి బిడ్డలు చిన్నపిల్లలు ఉన్న ఇంటి మీద జేసీబీ ప్రొక్లైన్ ఇంటి మీదకి వచ్చి ఇట్లా ఇంటిని భస్వం చేసి బూడిద చేశారు, వస్తువులతో సహా. 100లాది ఇండ్లు. ఆ ప్రొక్లైన్ ఎవరు? డ్రైవర్ని కొడతారా? ప్రొక్లైన్ డ్రైవర్ని కొడతారా? కుక్క మీద రాయేస్తే కుక్క రాయి మీదకి రాదు. కుక్క దేని మీదకి వస్తుంది? రాయి వేసినోడి మీదకి వస్తుంది. ఇప్పుడు ప్రొక్లైన్ డ్రైవర్ నా మీరు అడిగేది? ప్రొక్లైన్ జేసీబీని పంపిన రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. రాజ్య స్వభావానికి అధిపతి అతను, ఈ రాజ్యానికి యజమాని అతను. ఆ విధంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయట్లే, రిమాండ్ చేయట్లే. ఎక్కడ చేయట్లే? కర్ల రాజేష్ విషయంలో చేయట్లే,